వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. చెరువుల్లో నీటి దొంగలు, శిఖం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో బోర్లు వేసి తోడకం, వేల ట్యాంకర్లతో అక్రమ రవాణా, పారిశ్రామిక ప్రాంతాలు కాలనీల్లో విక్రయాలు, 20,000 లీటర్ల ట్యాంకర్ ధర 10,000. రాజధాని శివార్లలో యథేచ్ఛతగా నీటి దందా, భారీ వాహనాలతో చెరువు కట్టలు రోడ్లు చిత్రం. చెరువుల్లో దొంగలు పడ్డారు. భారీ ఎత్తున బోర్లు వేసి జలవనరులను దోపిడీ చేస్తున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థతో పాటు శివారు ప్రాంతాల్లో మంచినీటి అవసరాలను కొందరు అక్రమ వ్యాపారానికి వాడుకుంటున్నారు. నగరం చుట్టూ ఉన్న నీటి వనరులు మురుగు, రసాయన వ్యర్థాలతో దాదాపు కలుషితమైన వినియోగానికి పనికి రావడం లేదు. దీంతో అక్రమ వ్యాపారులు కొన్ని చెరువులు, కుంటలు దిగువ ఎగువ ప్రాంతాల్లో బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. ఈ నీటిని పరిశ్రమలు, కాలనీలోని వినియోగానికి తరలిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నవారు ట్యాంకర్లను ఏర్పాటు చేసుకుని ఇలా నీటి వ్యాపారం చేస్తున్నారు. నిత్యం వేల కొద్ది ట్యాంకర్లు ఈ అక్రమ వ్యాపారంలో పరుగులు పెడుతున్నాయి. ఎఫ్టీఎల్ కు కన్నం, చెరువులు, కుంటలు పూర్తి మట్టం స్థాయి బఫర్ జోన్లు, మత్తడి ప్రాంతాలు కబ్జా చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో భారీ గుంతలు తవ్వి నీరు ఇంకిపోకుండా టర్బనియన్లతో కప్పేస్తున్నారు. అదే ప్రాంతంలో 8-12 ఇంచుల బోర్లు వేసి నీటిని తోడి గుంతలను నిల్వ చేసి విక్రయిస్తున్నారు. మేల్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరం చెరువు శిఖరంలో ఏర్పాటు చేసుకున్న నీటి నిల్వ గుంత ఈ పిక్చర్లో చూసిన మనం బోర్డు ద్వారా నీటిని ఇందులో తవ్వి నిల్వ చేస్తున్నారు. ఇక్కడి నుండి భారీ ట్యాంకర్ల ద్వారా విక్రయాలకు తరలిస్తున్నారు. రసాయన ఇతర పరిశ్రమల అవసరాలకు నీటిని తరలిస్తున్నారు. ఇదే మాదిరి ఈ చుట్టుపక్కల చెరువులు, శిఖాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వేలాది బోర్లతో నీటిని తోడుతూ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇక 3 విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నేటి నుండి ప్రారంభం. జూలై 1 నుండి ధృవపత్రాల పరిశీలన, 6 నుండి వెబ్ ఆప్షన్లు, షెడ్యూల్ ఖరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీట్ల భర్తీకి ఎప్సెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ శనివారం నుండి ప్రారంభం కానుంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 3 విడతల్లో జరగనుంది. ఆగస్టు 18 నుండి కళాశాలలో బ్రాంచీలు మార్చుకుని స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరో న్యూస్, సహాయ ఆచార్యుల భర్తీకి ముందడుగు. నియామకాలకు 4 వర్సిటీల పాలక మండళ్ల ఆమోదం. ఓయూలో 250, కాకతీయలో 145 పోస్టులకు అవకాశం. యథాతథంగా కాంట్రాక్టు ఆచార్యులు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సహాయక ఆచార్యుల పోస్టుల భర్తీకి మరో అడుగు ముందుకు వేసింది. వాటి నియామకాలను 4 వర్సిటీల పాలక మండళ్లు తాజాగా ఆమోదం తెలిపాయి. త్వరలో మిగిలిన 8 వర్సిటీలు ఆ దిశగా కదలనున్నాయి. అయితే వీటిలో 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్టు సహాయ ఆచార్యులు మాత్రం యథాతథంగా కొనసాగుతారు. అంటే మిగిలిన ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తారు. నోటిఫికేషన్లు నాటికి కాంట్రాక్టు ఆచార్యుల ఉద్యోగ భద్రత, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని భావిస్తున్నారు. నోటిఫికేషన్లకు మరో 2-3 నెలలు పట్టే అవకాశం ఉంది. మరో న్యూస్, ఆర్బిట్రేషన్ సెంటర్కు భూ కేటాయింపులు రద్దు, నిధుల కేటాయింపు మాత్రం సబబే. తీర్పు వెలువరించిన హైకోర్టు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్కి భూ కేటాయింపులకు రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో 3.7 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 26న జారీ చేసిన జీవో నెంబర్ 126ను రద్దు చేసింది. ఐఎంఎస్సి నిర్వహణ నిమిత్తం ఏటా 3 కోట్ల చొప్పున కేటాయిస్తూ జారీ చేసిన జీవోలను మాత్రం సమర్థించింది. ఐఎంఎస్సి పనితీరును సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దానికి కేటాయించిన నిధుల వినియోగంపై తెలంగాణ ముఖ్య అకౌంటెంట్ జనరల్ లేదా ఏ ఇతర అధికృత అధికారితోనైనా ఆడిట్ చేయించాలని ఆదేశించింది. మరో న్యూస్, జగన్నాథ రథచక్రాలు వేడుకగా రథయాత్రగా భక్తజన సంద్రంగా మారిన పూరి. ద్విచక్ర వాహనంతో 2 హెల్మెట్లు తప్పనిసరి చేశారు. తయారీదారులకు కేంద్ర ప్రభుత్వ షరతు, ముసాయిదా నిబంధనలు విడుదల. త్రిచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 2025కి 2 ముఖ్య సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన 3 నెలల నుండి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వాహన కొనుగోలుదారులకు తప్పనిసరిగా 2 హెల్మెట్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. భారత ప్రమాణాల సంస్థ ప్రమాణాలతో తయారు చేసిన హెల్మెట్లనే ద్విచక్ర వాహనంతో పాటు దాని యాజమానికి అందించాలి.
2026 జనవరి 1 నుండి తయారయ్యే అన్ని త్రిచక్ర వాహనాలకు ఇది అప్లై అవుతుంది. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పట్లోగా నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణ జూలై 11కు వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 25న నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ కాలపరిధి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై ఎస్ రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై శుక్రవారం జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ తరపున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ వార్డుల రిజర్వేషన్లు పూర్తయిన తర్వాతే కమిషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తుందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై సర్కారు వివరణ కోసం ప్రభుత్వ న్యాయవాది 2 వారాల గడువు కోరడంతో న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు. మరో న్యూస్, మహిళా శక్తి క్యాంటీన్లు, కలెక్టరేట్లు, ఆసుపత్రులు, బస్టాండ్లలో 150కి పైగా ఏర్పాటు. ఒక్కో చోట 5 నుండి 7 మహిళలకు ఉపాధి. రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తూ ఆర్థికాభివృద్ధికి ఊతం. రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ధితే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను స్వయం సహాయక సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తూ సంఘాల మహిళలు ఆర్థిక పురోగతిగా దిశగా అడుగులు వేస్తున్నాయి. రైట్, ఇది ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆ మేలే పట్టించింది. ట్యాపింగ్ ద్వారా 13 కోట్ల ఎలక్టోరేట్ బాండ్లు నా స్నేహితుడిని బెదిరించి వసూలు చేశారు. బీఆర్ఎస్ నుండి వచ్చినప్పటి నుండి నా ఫోన్ ట్యాపింగ్, నా భార్య ఫోన్ కూడా పోలీసులు ఇంట్లో చొరబడి లైవ్ బగ్ పెట్టారు. నాటి డీజీపీ మహేందర్ రెడ్డి హస్తం ఉంది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణలివి. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ముందు వాంగ్మూలం. నక్సలైట్ పేరుతో ట్యాపింగ్. రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు. అడిగిన సమాచారం పంపామని టెలికాం కంపెనీల మెయిల్. అందులో 615 మంది ఫోన్ల వివరాలు, హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన మెయిల్ సంగతి మరిచారు. మావోయిస్టుల సమాచారం కోసమంటూ లేఖ రాసి చిక్కుల్లో పడ్డ ప్రభాకర్ రావు బృందం. జాబితాలో ఎక్కువ మందికి ఆ సంబంధమే లేదు. అదే కారణం చెప్పి ఆంధ్రజ్యోతి ఎండీ ఫోన్ ట్యాప్ చేశారు. సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా రాధాకృష్ణకు ఇదే విషయం చెప్పిన పోలీసులు. దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు ముందుంచనున్న సిట్. పక్కా వ్యూహంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక మేల ఆధారంతో దొరికిపోయింది. నిజానికి బీఆర్ఎస్ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన మర్నాడు రాత్రి ఆధారాలను మాయం చేసే కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేపట్టారు. హార్డ్ డిస్క్లను ముక్కలుగా చేసి మూసిలో పడేశారు. ఫోన్ రికార్డ్ చేయాల్సిన వారి కోసం తయారు చేసిన ప్రొఫైల్స్ ను కాల్చి బూడిద చేశారు. ఒక్క ఆధారం దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు విషయాన్ని మర్చిపోయారు. అదే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు బలమైన ఆధారాలను అందించింది. కేవలం ఒక మెయిల్ వల్ల ఫోన్ ట్యాపింగ్ కేసులో 615 ఫోన్ నంబర్లను ట్యాపింగ్ జరిపినట్లు సిట్ అధికారులు గుర్తించగలిగారు. ఫోన్ ట్యాపింగ్ కోసం అన్ని అనుమతులు పొందిన తర్వాత టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఎస్ఐబి నుంచి లేఖలు వెళ్లేవి. ఎస్ఐబి కోరిన ఫోన్ నంబర్ల సమాచారం అడిగిన వెంటనే సాధ్యమైనంత తొందరగా అందజేసేవి. మరో న్యూస్, ఐఐఎంసీకి భూ కేటాయింపులు రద్దు. జీవోను కొట్టేస్తూ హైకోర్టు సంచలన తీర్పు. రాయదుర్గ్లో 3.70 ఎకరాలు ఇచ్చిన గత ప్రభుత్వం ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ కు కేసులు లేవు. ఇప్పటిదాకా 15 ఆర్బిట్రేషన్, 57 మీడియేషన్లలో ఏటా 3 కోట్లు ఇచ్చినా నిలబడే పరిస్థితి లేదు. ఇకపై పనితీరు ఆధారంగానే నిధులు ఇవ్వాలి. తీర్పు సందర్భంగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను హైకోర్టు రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను కొట్టివేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. లా విద్యార్థిపై గ్యాంగ్ రేప్. కోల్కతాలో దారుణం. కాలేజీలోని సెక్యూరిటీ గార్డ్ గదిలోనే కిరాతకం. ఓ విద్యార్థి ఘాతుకం, మరో 2 సహకారం. వారిలో ఒకడు పూర్వ విద్యార్థి, తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు. బాధితురాలి తలపై హాకీ స్టిక్ తో కొట్టి దారుణం.
ముగ్గురు నిందితులు అరెస్ట్. పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం జరిగింది. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన కాలేజీలోనే సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అదే కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మరో పూర్వ విద్యార్థి కలిసి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. బాధితురాలిని కళాశాల సెక్యూరిటీ గార్డు గదిలోనికి ఈడ్చుకెళ్లి వివస్త్రం చేసి నిందితుల్లో ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో మిగిలిన ఇద్దరు అతనిని సహకరించారు. ఈ క్రమంలో ఆమె ఊపిరి ఆడడం లేదంటే మరో న్యూస్. వారంలోనే ఆత్మీయ భరోసా. 261 కోట్ల విడుదలకు సర్కార్ కసరత్తు. గతంలో 83,887 మంది కూలీలకి ఆర్థిక సాయం. మిగిలిన 4,35,304 మందికి ఇప్పుడు చెల్లింపులు. బిల్లులు సమర్థించిన గ్రామీణాభివృద్ధి శాఖ. ఉద్యోగుల వేతనాల చెల్లింపులు పూర్తవగానే భరోసాకు నిధుల కేటాయింపు. తొలి విడత వేగంగా పూర్తికి నిర్ణయం. వానాకాలం సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పెండింగ్లో ఉన్న 261 కోట్లను చెల్లించేందుకు కసరత్తు చేసింది. జూలై మొదటి వారంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపులు పూర్తి కాగానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉన్న కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన భూమి లేని కూలీలకు ఇది వర్తింపజేస్తుంది. ఫీజులపై కమిటీ. ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. విద్యా ప్రమాణాలు, మెరుగైన వసతులే ప్రామాణికం. గత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికల పరిగణలోకి సుప్రీం తీర్పులు. కౌన్సిలింగ్కు ఇబ్బంది లేకుండా చర్యలు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల నిర్ణయానికి సంబంధించి హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా కళాశాలల్లో బోధన సిబ్బంది, బోధన స్థాయి కళాశాలలో ల్యాబ్లు, భవనాలు, ఇతర వసతులను క్షుణ్ణంగా పరిశీలించి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలో ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఫీజులు పెంచాల్సి ఉండగా ఈసారి పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఫీజుల పెంపుపై తెలంగాణ ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఆ ఫీజులు ఎక్కువగా ఉన్నాయంటూ తిరస్కరించిన విషయం తెలిసిందే. వెదలచెరులో వార్ధక్యం. హైదరాబాద్ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న వారిలో వృద్ధులే అధికం. ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. ఐఐఎంసీకి భూ కేటాయింపులు చెల్లదు. భూమిని ట్రస్ట్ విక్రయించుకోవచ్చన్న నిబంధనల చట్ట విరుద్ధం. అందువల్ల 3.70 ఎకరాల భూ కేటాయింపులు రద్దు చేస్తున్నాం. జీవోను కొట్టేస్తున్నాం. సెంటర్ పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదని వ్యాఖ్య. సంస్థకు ప్రభుత్వ ఆర్థిక సాయం, కేసుల సూచన మాత్రం సమర్థనీయమేనని వెల్లడి. భవిష్యత్తులో ఆడిట్ లేకుండా సాయం కొనసాగించొద్దని సర్కార్కు సూచన. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ 2021లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గ్ సర్వే నెంబర్ 83/1లో 3.70 ఎకరాలకు కేటాయిస్తూ జారీ చేసిన జీవో 126ను జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ కె సుజాత ధర్మాసనం కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఐఐఎంసీ ఒప్పందంలో భాగంగా ట్రస్ట్ బోర్డుకు ఆస్తులను విక్రయించే అధికారం ఉంటుందని ఇది ఒక ముఖ్యమైన నిబంధన. క్లాజ్ 6(d)ని చేర్చడాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. తెలంగాణ భూ రెవెన్యూ చట్టం 1317 ఫ్లాసీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూమిని మార్కెట్ విలువ చెల్లింపులకు తప్పనిసరి చేసే ఏపీ ఎలివేషన్ ఆఫ్ స్టేట్ ల్యాండ్స్ రూల్ 1975ను భూ కేటాయింపులు చెల్లించిన స్పష్టం చేసింది. కొన్ని అప్డేట్స్ చూద్దాం. వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్. రాష్ట్రంలో తగ్గిన కూరగాయల సాగు, పప్పు దినుసులు, పసుపు, మామిడిలోను తగ్గుదల. వ్యవసాయ అనుబంధ సంస్థల స్థూల ఉత్పత్తి విలువలో 11వ స్థానం. కేంద్ర గణాంక శాఖ నివేదిక. దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి విలువలో 4వ స్థానంలో నిలవగా వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పశు సంపదలో ఇప్పటికీ వెనుకబడి ఉంది. 13 ఏళ్లలో వరిలో 3 రేట్లు
వృద్ధి నమోదు చేసింది. అయితే అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా 2011 నుంచి 12 నుండి 2023-24 వరకు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పాదక విలువలపై కేంద్ర గణాంక శాఖ నివేదిక విడుదల చేసింది. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ అనుబంధ రంగాలు దాదాపు 18% వాటాతో ఆహార భద్రత కల్పించడంతో పాటు ఆహార వ్యవస్థ బలోపేతం, ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని తెలిపింది. అయితే గత 13 ఏళ్లలో ఈ వాటా 18.5% నుండి స్వల్పంగా తగ్గి 17.8% చేరినట్లు పేర్కొంది. వ్యవసాయేతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, వ్యవసాయం కేంద్రంగా ఉపాధి కల్పన, గ్రామీణ జీవనోపాధికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు వ్యవసాయ ఆధునీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఇవి. తెలంగాణలో పరిస్థితి 2023-24లో రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల విలువ 1.12 లక్షల కోట్లుగా వెల్లడైంది. కూరల్లో వినియోగించే టమోటా, ఉల్లిపాయ సాగు పడిపోయింది. 2011-12, 2023-24 వరకు కూరగాయలు, పండ్ల ఉత్పత్తి విలువ 10,357 కోట్ల నుండి 3,933.89 కోట్లకు తగ్గింది. దేశవ్యాప్తంగా వీటి విలువ పెరుగుతుండడం గమనార్హం. పత్తి, జూట్, ఇతర నార ఉత్పత్తుల విలువల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం షాక్ వాటా 9.3 నుండి 13% పెరిగింది. మసాలా దినుసుల ఉత్పత్తిలో ఏపీలో సమానంగా రెండింతల వృద్ధిని తెలంగాణ నమోదు చేసింది. గతంలో పసుపు విలువ 1,132.85 కోట్లుగా ఉంటే ఇప్పుడు అది 426.43కు తగ్గింది. పప్పు ధాన్యాల ఉత్పాదక విలువ పడిపోయాయి. 3 ఏళ్ల క్రితం వరకు 1883 కోట్లు ఉంటే ఇప్పుడు 1176 కోట్లకు చేరింది. నూనె గింజలకు సంబంధించి వేరుశనగ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. అలాగే చెరుకు ఉత్పాదక విలువ కూడా పడిపోయింది. 10 ఏళ్ల క్రితం 610 కోట్లు ఉంటే ప్రస్తుతం 372 కోట్లకు చేరింది. చాలా తగ్గింది. రైట్. ఆర్బిట్రేషన్ సెంటర్కు భూ కేటాయింపులు రద్దు, నిధులు కేటాయింపు మాత్రం సబబే తీర్పు వెలువరించిన హైకోర్టు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ కి భూ కేటాయింపులు రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో 3.7 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 26న జారీ చేసిన జీవో నెంబర్ 126ను రద్దు చేసింది. సాగునీటిపై సర్కారు నిర్లక్ష్యం. తెలంగాణలో సాగునీటి రంగంపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి బారాస సీనియర్ నేత టి హరీష్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త వాటి ఆలోచన లేక సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ సంక్షోభంలోకి నెడుతుందని విమర్శించారు. తెలంగాణ నీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సాగును బాగు చేసిన ఘనత కేసీఆర్ది. అయితే ప్రాజెక్టులను పడావ పెట్టి నిర్వహణ గాలికి వదిలి ఏపీకి నీళ్లు వదులుతున్న ఘనత రేవంత్ రెడ్డిది. ఏడాదిన్నర పాలనలో జరిగిన ప్రాజెక్టుల ప్రమాదాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనాలు. మేడిగడ్డలో 85 పిల్లర్స్ ఉంటే అందులో ఒక పిల్లర్ కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కుప్పకూలిందని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఏడాదిన్నర జరిగిన ఘటనలకు ఎవరు బాధ్యులు? ఒక చెరువు తవ్వింది లేదు, ఒక్క చెక్ డ్యాం కట్టింది లేదు, ఒక్క ఎకరాకు కొత్తగా నీరు ఇచ్చింది లేదు. ఏడాదిన్నరగా మీరు చేసిందేంటి అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు. మేడిగడ్డ, మంజిరాలకు మరమ్మతులు చేపట్టాలి, ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమయ్యారంటున్నారు కేటీఆర్. సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పర్యవేక్షణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు అసమర్థతో నిన్న జూరాల ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టిన సంఘటన 24 గంటలు గడవక ముందే హైదరాబాద్ జంట నగరాలకు మంచినీరు అందించే మంజిరా బ్యారేజీ కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం గత మార్చి 22న బ్యారేజీని సందర్శించి సమర్పించిన నివేదికను ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కన పెట్టడం క్షమించరాని నేరమన్నారు కేటీఆర్. రైట్. సింగయ్యను తమ కారు ఢీకొట్టిందని జగన్ కు తెలుసు. తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. వివరాలను కోర్టు ముందు ఉంచుతాం, సమయం ఇవ్వండి. ఏజీ వ్యాఖ్యలు. స్టే ఇచ్చే ప్రసక్తే లేదన్న హైకోర్టు న్యాయమూర్తి. తాము ప్రయాణిస్తున్న వాహనం సింగయ్యను ఢీకొట్టిందని తెలిసినా ఆ విషయాన్ని కప్పుపుచ్చుకునేందుకు మాజీ సీఎం జగన్, ఇతర నిందితులు ప్రయత్నిస్తున్నారని అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. సింగయ్యను ఢీకొట్టింది మరో వాహనంగా చిత్రీకరించారన్నారు. సింగయ్యను తమ కారు ఢీకొట్టిందని కారులో ఉన్న జగన్, ఇతర వైకాపా నేతలను తెలిసేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని
తెలుసు అనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అంబులెన్స్ ను పిలవకుండా సింగయ్యను రహదారి పక్కన వదిలేసి వెళ్లిపోయారు. కారులో ప్రయాణిస్తున్న వారిని ఎలా ప్రాసిక్యూట్ చేస్తారు అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ప్రమాదానికి కారణమైన వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయవచ్చని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులున్నాయని తెలిపారు. కారు కింద పడిన వ్యక్తిని పక్కన పడేసి ముందుకెళ్దామనే ఉద్దేశం కారులో ఉన్న వాళ్లకు ఉంటుందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా అందుకు ఆధారాలున్నాయని ఏజీ పేర్కొన్నారు. అనుకోకుండా ప్రమాదం జరిగితే డ్రైవర్ బాధ్యుడు అవుతాడని, ప్రస్తుత కేసు అలాంటిది కాదన్నారు. 3 వాహనాల ప్రయాణానికి అనుమతి తీసుకుని ఎక్కువ వాహనాలతో వేల మందిని సమీకరించి ర్యాలీ నిర్వహించారని చెప్పారు. జగన్ 2 పాళ్ల పర్యటనలో 3 మరణించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసు ప్రాథమిక దశలో ఉందన్నారు. ఫోటోలను కోర్టు ముందు ఉంచేందుకు విచారణకు మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. కుంభమేళాలోనూ ప్రమాదాలు జరిగాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయని, కుంభమేళాలోనూ ప్రమాదాలు జరిగాయి కదా అని ఉదాహరించారు. స్టే ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ అప్పటి వరకు పిటిషనర్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందారు. దీనిపై జగన్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వర్ రెడ్డి, వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని మాజీ సీఎం జగన్ తో పాటు మిగిలిన నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. రైట్, ఇంకా మరో అప్డేట్. వివస్త్రను చేసి జననాంగంలో జీడిపోసి వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో వివాహితను చితకబాదిన గ్రామస్తులు హనుమకొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానవీయ ఘటన. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందంటూ కొందరు వ్యక్తులు 5 రోజుల క్రితం ఓ వివాహితను వివస్త్రం చేసి జననాంగంలో జీడి రసం పోసి విచక్షణ రహితంగా దాడి చేశారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని 10 ఏళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి 3 పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. సుమారు 10 రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరిని వెతికి పట్టుకుని 5 రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇద్దరికి గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రం చేసి జననాంగంపై జీడి పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు. అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి. ఆ జీడి రసం పోశారు. క్షమించండి అంటూ బాధిత మహిళ వేడుకున్నా వినకుండా దాడి చేశారు. రైట్, ఇంకా మరో అప్డేట్ చూద్దాం. జూలై 2 నుండి మోడీ 5 దేశాల పర్యటన. విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన. ప్రధాని మోడీ జూలై 2 నుండి 9 తేదీల మధ్య విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 5 దేశాలు సందర్శిస్తారు. పర్యటనలో భాగంగా మోడీ బ్రెజిల్లో నిర్వహించే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. భారత్, రష్యా, చైనా సహా మొత్తం 10 దేశాలు బ్రిక్స్ కూటమిలో ఉన్నాయి. బ్రెజిల్తో పాటు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాకో, అర్జెంటీనా, నమీబియా దేశాల్లో మోడీ పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. మోడీ ముందుగా జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారు. ప్రధాని హోదాలో మోడీ ఘనా సందర్శించడం ఇదే ప్రథమం. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఆయన ఆ దేశ అధ్యక్షుడు క్రిస్టిన్ కార్లా కంగాతో పాటు ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసేసాలతో సంప్రదింపులు జరుపుతారు. 1999 అనంతరం భారత ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాకోలో పర్యటించడం ఇదే ప్రథమం. అర్జెంటీనాలో ఆయన రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, సహజ వాయువు, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై ద్వైపాక్షిక భాగస్వామ్యంపై సంప్రదింపులు జరుపుతారు. రైట్, బీహార్ సీఎం అభ్యర్థి తేజస్వినే. ఆ విషయంపై మహాగఠ్ బంద్లోనూ గందరగోళం లేదు. కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ స్పష్టీకరణ. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్ బండ్ కూటమి సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవిని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు కట్టబెడుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయంపై కూటమిలో భిన్నాభిప్రాయాలు గానీ గందరగోళం గానీ లేవని కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ శుక్రవారం వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థిపై పదే ప్రశ్నలు, అసలు సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రత్యర్థి పార్టీలు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఆర్జేడీ ఎక్కువ సీట్ల నుండి పోటీ చేస్తోంది. గెలిస్తే ఆ పార్టీ నుండి సీఎం ఎన్నికవుతారన్నారు. ఈ విషయంపై స్పష్టంగానే ఉన్నాం. అయినా ఈ ఎన్నికల్లో ముఖ్యమైన అంశం ప్రజా సమస్యలు, సీఎం అభ్యర్థి ఎవరన్నది కాదు అని వ్యాఖ్యానించారు. రైట్, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. లా కాలేజ్ స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం. కోల్కతాలో మరో దారుణం. 3 అరెస్ట్, 5 రోజుల రిమాండ్, ఒకరి అఘాయిత్యం, 2 సహకారం ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలు
ప్రధాన నిందితుడు తృణమూల్ నేత. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జికర్ కాలేజీ మెడికో హత్యాచార ఘటనను మరవక ముందే కోల్కతాలో అలాంటిది మరో దారుణం జరిగింది. సౌత్ కోల్కతా లా కాలేజీ విద్యార్థిపై కాలేజీలో అత్యాచారం జరిగింది. అదే కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఆ దారుణానికి ఒడగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రైట్. అతను క్రిమినల్ లాయర్. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా అదే ఆ లా కాలేజీలో చదివాడు. 45 రోజుల కాంట్రాక్టుపై ప్రస్తుతం కాలేజీలో బోధనేతర విధుల్లో పనిచేస్తున్నారని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నైనా చటర్జీ చెప్పారు. అంతేకాక అలీపూర్ పోలీస్ అండ్ స్టేషన్ కోర్టులో క్రిమినల్ లాయర్గా చేసినట్టు కాలేజీ వర్గాలు తెలిపాయి. టీఎంసీకి చెందిన పలువురు నేతలతో మోనోజిత్కు దగ్గర సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఘటనపై వామపక్ష విద్యార్థి విభాగం, కాంగ్రెస్ శ్రేణులు కసా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలకు దిగారు. తృణమూల్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఉదంతంపై తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువతులు తాము ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నామో చూసుకోవాలి. రాష్ట్రంలో ప్రతి చోట మహిళలకు పోలీసులు రక్షణ కల్పించడం సాధ్యం కాదన్నారు. ఈ ఉదంతంపై నిరసనలు పెరిగి పెద్ద అవుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ప్రధాన నిందితుడు మోనోజిత్ పార్టీకి సంబంధం లేదని ప్రకటించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. కానీ తృణమూల్ ప్రకటనను బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఖండించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు ప్రముఖ తృణమూల్ నేతలతో పాటు మోనోజిత్ ఎన్నోసార్లు వేదికలపై కనిపించినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మమతకు సీఎంగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందు అధికారి మండిపడ్డారు. ఇది వాటి న్యూస్ అండ్ వ్యూస్. కీప్ వాచింగ్ రాజ్.